వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఒక తీర్పు వివాదాస్పదమైంది. ఒక దళితుడు క్రిస్టియన్ మతంలోకి వెళ్ళి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు అయిన సందర్భంలో అది చెల్లదు అంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ నేపథ్యంలో మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చినాయి. ముఖ్యంగా దళిత వర్గాల నుంచి దీని మీద పెద్ద ఎత్తున రియాక్షన్ వచ్చింది. మరి ఈ అంశాన్ని మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, సామాజిక ఉద్యమకారులు స్కైలా బాబు గారు. నమస్తే స్కైలా. నమస్కారం అండి. స్కైలా బాబు గారు, సుప్రీంకోర్టు తీర్పు మీరు చూసుంటారు, చదివి ఉంటారు. ఎట్లా చూడాలండి ఆ తీర్పును? మార్చి 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పుని సమర్థిస్తూ సుప్రీంకోర్టు 33 పేజీల తీర్పుని ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఆ తీర్పు ప్రకారంగా ఏమిటంటే, బౌద్ధం కానీ సిక్కు కానీ ఇతర మతాల్లోకి వెళితే వాళ్ళకి రిజర్వేషన్ కానీ చట్టాలు కానీ అన్నీ వర్తిస్తాయి. కానీ క్రిస్టియానిటీలోకి వెళితే మాత్రం ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కానీ ఇతర రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కానీ వర్తించవు అని చెప్పేసి తీర్పు వచ్చింది. ఇది బాధిత సమూహం మీద ముప్పిట దాడి లాంటిది. ఎందుకు అట్లా అని చెప్పేసానంటే, దళితులంతా వేల సంవత్సరాలుగా అస్పృశ్యులుగా, అతిశూద్రులుగా, ఊరికి చివరన ఉన్నటువంటి వాళ్ళుగా, వాళ్ళు అనేక రకాల అవమానాలని, చీత్కారాలని భరిస్తూ వస్తున్నటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ మీరు చెప్పిన దాంట్లోనే హిందూ మతంలో కులాలు ఉన్నాయి, క్రిస్టియానిటీలో కులాలు లేవు, ముస్లిం మతంలో కులాలు లేవు. అలాంటప్పుడు ఎట్లా పరిగణిస్తారని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? బేసిక్గా ఒక మనిషి ఆధ్యాత్మికం అనేటువంటిది మతం అయితే, కులం అనేది సామాజికం. మత విశ్వాసాలు అనేటువంటిది ఆధ్యాత్మికత, ఏ దేవుడిని పూజించాలనేటువంటిది వాళ్ళ వ్యక్తిగత ఇష్టతకు సంబంధించినటువంటి అంశం. అది భారత రాజ్యాంగం కూడా స్పష్టంగా ఆర్టికల్ 25 మతం వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించింది అనేటువంటిది ప్రకటించింది. ఆర్టికల్ 15 చెబుతున్నది ఏమిటంటే, కుల మత లింగ భేదం లేకుండా చట్టం ముందు మనుషులందరూ సమానమే, కులం మతం ప్రాతిపాదికన వివక్షకు గురి కాకూడదు మనిషి అనేటువంటి ఒక సమానత్వ హక్కుని ఇక్కడ చెబుతుంది. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ ఉండొచ్చు అనేటువంటిది చెబుతుంది. ఈనాటి తీర్పు అనేటువంటిది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నటువంటి తీర్పులాగా ఉంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, వేల సంవత్సరాలుగా ఊరికి చివరన అస్పృశ్యులుగా, అంటరాని వాళ్ళుగా, వివక్షను భరిస్తున్న వాళ్ళుగా, గుడిలోకి రాని వాళ్ళుగా, చదువుకోని వాళ్ళుగా, నిరక్షరాస్యులుగా, అత్యంత నిరాడంబర దుర్భర జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళుగా దళితులు ఉన్నారు. ఈ దళితులు హిందూ మతంలో ఉంటే గుడిలోకి రానియకుండా వివక్షకు గురవుతున్నారు. రాకూడదు అని చెప్పేటువంటి పద్ధతి ప్రకారంగా వాళ్ళు చదువుకోవడానికి వీల్లేదు అని చెప్పేటువంటి శాస్త్రాలు వేల సంవత్సరాలుగా వెంటాడుతూనే ఉన్నాయి. మరొక వైపున ఇక్కడ దేవుని గుడిలోకి రానియట్లేదు కదా అని, ఏ కులాలతో మాకు సంబంధం లేదు, మా ప్రభువును మొక్కుకోండి అని వాళ్ళు చెబితే, చర్చికి వెళ్ళారనుకోండి, మీరు మతం మారారు కాబట్టి మీకు రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేటువంటి పద్ధతుల్లో, నీతో ఉంటే నువ్వు గుడిలోకి రానియవు, దేవుణ్ణి మొక్కుకోనియవు, దేవుని దగ్గరికి రానియవు, పక్క దేవుడి దగ్గరికి పోతే నువ్వు మా మతం మారినవని చెప్పేసి అంటావు. అంటే నువ్వు హిందువైనా క్రైస్తవుడివైనా దళితుడి మీద ముప్పెట దాడి లాంటిదే అనేటువంటిది స్పష్టంగా ఈ తీర్పు యొక్క సారాంశం. బేసికల్గా కోర్టు అనేటువంటిది మతం ప్రాతిపాదికన తీర్పులు ఇవ్వకూడదు, మత విశ్వాసాల ఆధారంగా తీర్పులు ఇవ్వకూడదు. ఏ మనిషికైనా రిజర్వేషన్ కానీ, చట్టం కానీ, రక్షణ కానీ, రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కానీ, వాళ్ళు ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యాల నుంచి, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి వివక్ష, అసమానతల నుండి ఇవ్వాల్సినటువంటి తీర్పులు, ఇవ్వాల్సినటువంటి హక్కులు, చట్టాలు ఏ రోజు మతం ప్రాతిపాదికన ఇవ్వటం అనేటువంటిది వాళ్ళ మీద దాడి చేయటం లాంటిది, వాళ్ళ హక్కులు హరించడం లాంటిది, రాజ్యాంగ హక్కులకు దూరం పెట్టడం లాంటిది అవుతుంది తప్ప మరొకటి కాదు.
ఎందుకంటే ఇక్కడ మతం మారినప్పుడు వివక్ష పోతుందా పోదా? సింపుల్ ప్రశ్న. మతం మారినంత మాత్రానే వివక్ష పోదు. ఈరోజు మీరు కారంచేడులో దాడి జరిగింది 1989లో, అట్లాగే చుండూరులో దాడి జరిగింది. మనుషుల్ని పొట్టన దళితుల్ని చంపేసి గోనె సంచులలో పెట్టి కృష్ణానదిలో పడేసినటువంటి సంఘటన. వాళ్ళందరూ కూడా క్రిస్టియన్ విశ్వాసాలతో ఉన్నటువంటి వాళ్ళే, కానీ వాళ్ళంతా మాలలు కాకుండా పోలేదు, వాళ్ళంతా మాదిగలు కాకుండా పోలేదు. చుండూరులో మాదిగలు కావచ్చు, కారంచేడులో మాలలు కావచ్చు. అంటే వీళ్ళెవరు కూడా మాదిగల కిందనే చూసి అగ్రకుల ఆధిపత్యానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ హత్యలు చేశారు, చంపేశారు. ఎందుకు చంపారు వీళ్ళంతా? సినిమా టాకీస్లో కాలు దొక్కిండు, అంటరాని తరగతికి సంబంధించిన వాడు తొక్కాడు కాలు అని చెప్పేసి చంపేసారు. అదేవిధంగా ఇటీవలి కాలంలో జరిగినటువంటి ఉదాహరణకి మిర్యాలగూడ పెరుమాన్ల ప్రణయ్ హత్య జరిగింది. కుల దురహంకార హత్య. ఒక వైశ్యుల అమ్మాయిని ప్రేమించిండు అనేటువంటి ఉద్దేశంతో అదనా మాలోడివి. ఇక్కడ క్రిస్టియన్ ముస్లిం అనేటువంటి పాయింటే రాలేదు. అదనా మాలోడివి అంటే ప్రణయ్ కుటుంబం క్రిస్టియన్ కుటుంబం, అదన మాలోడివి కాబట్టి వాళ్ళ విశ్వాసాలు కులం రీత్యా మాల, వాళ్ళ విశ్వాసం దైవ విశ్వాసం రీత్యా యేసుక్రీస్తును విశ్వాసంలోకి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుంటారు. మరి ఇప్పుడు క్రిస్టియన్గా చంపాడా మారుతిరావు, లేదా మాల అనేటువంటి కులం తక్కువ వాడిగా చూసి చంపాడా అనేటువంటిది ఏ బేస్ మీద లెక్కలేస్తావు? ఇప్పుడు క్రిస్టియానిటీలో జాయిన్ అయిన తర్వాత ఒక మాదిగవాడలో నివసిస్తున్నటువంటి ఒక క్రిస్టియన్ మతంలోకి మారినటువంటి మాదిగ క్రిస్టియన్ మతంలోకి మారగానే ఇమ్మీడియట్లీ బొడ్రాయి పక్కకు వచ్చి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా? బొడ్రాయి నడి ఊర్లో ఉంటుంది. నువ్వు క్రిస్టియన్ మతంలో మారినా నువ్వు వెళ్ళాల్సిన చర్చ్ ఏమిటి? అంటే ఉండదా? బొడ్రాయి పక్కకు మారే అవకాశం ఉండదా? ఉండదు కదా. నువ్వు మాలగానే ఉంటావు కదా, మాలవాడనే బతకాలి. నువ్వు మాదిగగానే ఉంటావు కదా, మాదిగవాడలోనే బతకాలి. సామాజిక జీవన విధానం అనేటువంటిది ఊరికి చివరన ఉండాల్సిందే దళితులది. వాళ్ళకి ఏ రకమైనటువంటి ఊరు ప్రజలతో ఉన్నటువంటి సమానమైనటువంటి హక్కులు లేవు, నిరాకరించబడుతున్నాయి. నువ్వు ఎల్లయ్యా అంటే నువ్వు ఇక్కడ ఎల్లిగాడు అంటున్నావు కాబట్టి అక్కడ ఏలియా అంటాడు అనేటువంటి ఉద్దేశంతో వేరే మతాన్ని స్వీకరించవచ్చు, తమ ఆత్మ గౌరవం కోసం వెళ్ళచ్చు. అంటే 2026 గురించే మాట్లాడుతారా? 2026లో 60-70 ఏళ్ల కింద పరిస్థితి ఈనాటి విషయమే చెబుతున్నాను నేను. ఈనాడే కుల వివక్ష అంటరానితనం జరుగుతుంది. మీరు చూడండి, 143 కుల దురహంకార హత్యలు జరిగినాయి తెలంగాణలో. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో 12 ఏళ్ల కాలంలో 143 కుల దురహంకార హత్యలు జరిగినాయి. ఈ 143 కుల దురహంకార హత్యల్లో వాళ్ళ తల్లిదండ్రుల విశ్వాసం, ఆ పిల్లలు ప్రేమించుకున్నారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు క్రిస్టియన్ దేవుని మొక్కొచ్చు, ఉప్పలమ్మను మొక్కొచ్చు, ఎల్లమ్మను మొక్కొచ్చు, మైసమ్మను మొక్కొచ్చు, రాముణ్ణి మొక్కొచ్చు, కృష్ణుని మొక్కొచ్చు, ఎవరినైనా మొక్కొచ్చు. వాళ్ళ దైవ విశ్వాసాల ఆధారంగా కాదు కదా, వాళ్ళ పుట్టిన కులం ఆధారంగా కదా నువ్వు చంపుతున్నది. అట్లాగే మారంపల్లి అనేటువంటి విలేజ్ నిజామాబాద్ జిల్లాలో ఉంది. ఎస్సీ మాలల్ని 80 కుటుంబాలని సోషల్ బైకాట్ చేశారు. అన్ని కులాలకి భవనాలు కట్టిస్తున్నారు, మా కులానికి కట్టియమని. వాళ్ళ విశ్వాసాల రీత్యా క్రిస్టియన్ విశ్వాసాలలో ఉంటారు. వాళ్ళు అంబేద్కర్ భవన్ కట్టమని అడిగారు, కానీ వాళ్ళని సాంఘిక బహిష్కరణ చేశారు వీడీసీల పేరు మీద. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాలో 200 గ్రామాల్లో వీడీసీలు ఉంటారు. విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరు ఉంటారు. వీళ్ళందరూ సాంఘిక బహిష్కరణ చేస్తుంటారు. ఎవరిని చేస్తుంటారు? ఒక ముస్లిం హిందువుని చేయటమో, ఒక హిందూ ముస్లిం చేయటమో లేదు, లేదా హిందూ క్రిస్టియన్ చేయటమో లేదు. ఇద్దరు హిందువులే అయినా సాంఘిక బహిష్కరణకు ఎందుకు గురవుతున్నాడు? కులం తక్కువడు అని చెప్పి, నువ్వు అంటరానుడు అని చెప్పి, నువ్వు ఊరికి బయట ఉండాల్సినడు అని చెప్పి, నువ్వు మాతో పాటు సమానంగా ఉంటావు అని చెప్పి. అందుకని నువ్వు మతం మారినంత మాత్రాన వివక్ష అంటరానితనం క్రిస్టియానిటీలోకి జైన్ కాగానే ఆయన చేతికి భూమి వచ్చిందా? క్రిస్టియానిటీలోకి జైన్ కాగానే ఆయనకు పక్కా గృహం వచ్చిందా? క్రిస్టియానిటీలోకి జైన్ కాగానే ఆయనకు పెద్ద పెద్ద చదువులు వచ్చినాయా, పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినాయా? ఏమొచ్చినాయి? ఏమి అదనపు ప్రగతి ఏమైనా వచ్చిందా వాళ్ళ కుటుంబానికి? పోనీ వివక్ష అంతమైందా? నువ్వు క్రిస్టియానిటీలోకి జాయిన్ అయినావు కదా కాబట్టి అని చెప్పి గౌరవంగా మంచం మీద వేసి కూర్చోబెడతాడా? నువ్వు ఏ ప్రాతిపదికనే ఈరోజు రిజర్వేషన్ సౌకర్యాన్ని కావచ్చు, అట్రాసిటీ చట్టానికి సంబంధించినటువంటి హక్కుల్ని కానీ ఎందుకు నిరాకరించాలని చెప్పేసి అనుకుంటున్నావు? కక్ష సాధింపే. ఇప్పుడు ఉదాహరణకి ఓసీల్లోకి వెళ్ళి క్రిస్టియన్లోకి జాయిన్ అయ్యారు. వాళ్ళకు
ఈరోజు పార్లమెంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ను ఆమోదించింది, చట్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్రిస్టియానిటీలోకి జాయిన్ అయిన వాళ్ళకి రద్దు చేస్తావా చెప్పండి. బీసీ నుంచి పోయినటువంటి వాళ్ళు క్రిస్టియానిటీలోకి పోయారు, వాళ్ళకు బీసీ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆపుతున్నావా? ఒక దళితుడైతే దీంట్లో ఉంటో గుడిలోకి రానియవు, దాడి చేస్తావు, చంపేస్తావు, అత్యాచారం చేస్తావు, ఊరికి బయట నుంచి గెంటేస్తావు, సాంఘిక బహిష్కరణ చేస్తావు. లేదు నాకు ఎక్కడైనా గౌరవం దొరుకుతుందని చెప్పి ఒక హాస్టల్ పెట్టాడు వాడు, అల్లకి పోయి చదువుకుంటా అంటే, ఒక మిషనరీ స్కూల్ పెట్టిండు అల్లకి పోయి చదువుకుంటా అంటే, లేదా ఒక దేవుడు నన్ను అన్ని కులాలలో వచ్చి అక్కడ దేవుని చర్చిలోకి వెళ్తున్నారని చెప్పి నేను వెళ్తా అంటే, నువ్వు హిందువు కాదు కాబట్టి నీకు రిజర్వేషన్ ఇయ్యనని చెప్పేసానంటే, నీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఇవ్వమని చెప్పేసానంటే ఏమిటి అర్థం? దీని అర్థం వాడు హిందూ మతంలో బతకనీయడు, అన్ని రకాల అవమానాలు వివక్షలు అన్ని రకాలుగా పాటిస్తాడు. దాని నుంచి వచ్చి ఇసుంట బతుకుదామని చెప్పేసానంటే నువ్వు మావోడి కాదు కాబట్టి నీ మీద దాడి చేస్తా అంటావు. ఏమిటి ఇదంతా? ఎటొచ్చి దళితుడి మీదనే దాడి, ముప్పెట దాడి ఇది. క్రిస్టియన్ మతంలో కులాలు లేవు, కులాలు ఉండవు కదా అంటున్నారు. అది భారతదేశంలో వాస్తవమేనా? భారతదేశంలో హిందూ మతం అనేటువంటిదే కులాల సమూహంతో కూడి ఉన్నటువంటిది. నువ్వు ఏ మతాన్నైనా భారతదేశంలో హిందూ మతం కాకుండా ఏ మతమైనా కానీ ఆ మతంలో నివసించేటువంటి ప్రజలందరినీ కూడా ఇక్కడ ఎట్లయితే కుల విభజన జరిగిందో దాన్ని కూడా అలా విభజించగలిగినటువంటి శక్తి హిందూ మతంలో ఉంది. అందుకనే చూడండి, మీరు కమ్మ క్రిస్టియన్లంతా కమ్మ చర్చికి వెళ్తారు, రెడ్డి క్రిస్టియన్లంతా రెడ్డి చర్చికి వెళ్తాడు. ఇప్పుడు ఎవరైతే సుప్రీంకోర్టు ఎవరైతే న్యాయమూర్తులు ఈ డిబేట్లో పాల్గొన్నారో వాళ్ళని ఇక్కడ వరంగల్ జిల్లా అంటే ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ గార్ల ఈ ప్రాంతంలో ఉంది. మాలలంతా మాల చర్చిలోకి వెళ్తారు, మాదిగలంతా మాదిగ చర్చిలోకి వెళ్తారు. మాదిగలు మాల చర్చికి రారు, మాలలు మాదిగ చర్చికి రారు. చర్చిలే వేరుగా ఉంటాయి. కులం ప్రాతిపాదికనే చర్చిలు ఉంటాయి. కులం ప్రాతిపాదికనే ఊర్లో ఉన్నటువంటి మనుషులందరూ వీళ్ళను అవమానించాలో గౌరవించాలో డిసైడ్ అవుతారు. ఈడు పోయే దేవుడు ఆధారంగానో ఈడు ఉండేటువంటి పద్ధతి ఆధారంగానో గౌరవించడం అవమానించడం ఉండదు. ఈడు పుట్టిన కులం ఆధారంగానే గౌరవించాలా అవమానించాలా డిసైడ్ అవుతాడు. అందుకని దాడులు దౌర్జన్యాలకు గురైనటువంటి వాళ్ళు క్రిస్టియన్లు ఉన్నారు, హిందూ మతంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళిద్దరిని చూసినటువంటి చూపు ఏమిటంటే వీళ్ళిద్దరూ మాదిగలా మాలలా, దీని ఆధారంగానే దాడులు జరిగినాయి, దీని ఆధారంగానే అత్యాచారాలు జరిగినాయి, వీటి ఆధారంగానే దౌర్జన్యాలు హింసాత్మక సంఘటనలన్నీ జరిగినాయి. ఈరోజు దళితుల్లో అత్యధికులు క్రిస్టియన్ మతంలోకి వెళ్తున్నారు, వీళ్ళు మత మార్పిడికి పాల్పడుతున్నారు అనేటువంటిది వాళ్ళ వాదన. ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి అంటే మీరు చూడండి, నువ్వు చదువుకోవడానికి వీలేదు, నువ్వు చదివితే నాలుక కోస్తాం, వింటే చెవులలో సీసం పోస్తాం అనేటువంటిది హిందూ ధర్మం, మనుస్మృతి ధర్మం, చాతుర్వర్ణ నీతి, ఇదంతా ఆ నీతి అయితే నన్ను చదువుకోనియట్లేదు ఎందుకు? నేను మనిషిని కాదా? సాటి మనిషితో పాటు నేను మనిషిని కాదా? మీతో పాటు నేను ఎందుకు మనిషిని కాదో చెప్పు అని చెప్పేసి ప్రశ్నించడమే కాదు, పక్కన క్రిస్టియన్ మిషనరీ స్కూల్ ఎక్కడన్నా పెట్టారు అంటే అక్కడ చదువు నేర్పుతున్నారంటే అక్కడికి పోయి నేను చదువుకుందామని చెప్పేసి అక్కడ చదువుకున్నాను అనుకో, నా జ్ఞానం రావడానికి వీల్లేదు, నేను తెలివి కల్లోడుగా ఉండటానికి వీల్లేదు, అణిగిమణిగా ఉండాలి, బానిసలాగా ఉండాలి, తక్కువ కులపోటుగా ఉండాలి, ఊరికి చివరనే ఉండాలి, ఇట్లా బతికితే బతుకు తప్ప నువ్వు చదువుకోవటం ఏంటి అని చెప్పి నువ్వు చెప్పావు. అక్కడ చదువుకునేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి అక్కడికి పోయిండు చదువుకోవడానికి. నువ్వు ఇక్కడికి గుడిలో రావడానికి వీల్లేదు, గుడి బయట ఉండాలి, మెట్లకు అవతలు ఉండాలని చెప్పి నువ్వు ఆదేశించావు. లేదు దేవుడు అందరికీ సమానమే, కులంతో మా దేంతో పని లేదు, మా దగ్గరికి రండి మా దేవుడి దగ్గరికి అని చెప్పేసి చెప్పారు. కాబట్టి అక్కడ దేవుడి విశ్వాసంలోకి వెళ్ళారు. నువ్వు గుడిలోకి రానియనందుకు వాడు చర్చికి వెళ్ళాడు, నువ్వు బడిలో చదివించినందుకు వాడు మిషనరీ స్కూల్స్కి వెళ్ళాడు, నువ్వు హాస్టల్లో ఉండనియనందుకు వాడు హాస్టల్ పెడితే అక్కడికి వెళ్ళాడు. నువ్వు వెళ్ళగొడితే నువ్వు గెంటేస్తే పోయినటువంటి వాళ్ళంతా. మరి నీ దగ్గర సంస్కారం కానీ నీ దగ్గర ఒక సాటి మనిషిని ప్రేమించేటువంటి గుణం, ఈసడించుకునే గుణం ఉంది తప్ప నీకు ప్రేమించేటువంటి గుణం లేకపోవటం వల్లనే కదా వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయినటువంటిది. అయితే ఇక్కడ స్కైలాబు గారు, గత కొన్ని దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ దళిత సంఘాలు ఏవైతే పనిచేస్తున్నాయో వాళ్ళు ఒక దళిత సంఘం పేరుతోటి ఉండి ఎవరైతే దళితులు క్రిస్టియన్ మతాన్ని ఆచరించడమో లేకపోతే యేసుప్రభువుని నమ్ముకోవడమో చేసిన సందర్భంలో వీళ్ళు ఎస్సీల కిందికి రాలు దళితులు గారు అనే పేరుతోటి వాళ్ళకు రిజర్వేషన్ అందకూడదు, ఏమైనా దాడులు జరిగినా కానీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వర్తించకూడదు అని వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏదైతుందో ఆ ఆర్గ్యుమెంటు
ఒక సుప్రీంకోర్టు తీర్పు రూపంలో రావడం, అది 2026లో రావడం ఏమైనా లింక్ ఉందని వచ్చుకోవచ్చా? దురదృష్టకరం. సుప్రీంకోర్టు అంటే అత్యున్నత న్యాయస్థానం. ఈ అత్యున్నత న్యాయస్థానాల్లో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అవమానాలు, చీత్కారాలు, వివక్షలు ఆధారంగా తీర్పులు ఇవ్వకుండా, రాజ్యాంగ స్ఫూర్తిని కూడా మెదడుకి ఎక్కించుకోకుండా మతం ప్రాతిపాదికన తీర్పులు ఇచ్చేటువంటి ఒక దీనమైనటువంటి స్థితికి నెట్టబడ్డది దేశం. 2026లో కూడా ఈ రకమైనటువంటి తీర్పులు రావటం అనేటువంటిది ఈ దేశం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయంగా మారింది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఈ తీర్పుల వెనకాల ఉన్నటువంటి అసలు విషయాలు ఏమిటి అని చెప్పేసి అనుకుంటే, బేసికల్గా ఎవరైతే దళితులు అనేటువంటి వాళ్ళు ఉన్నారో, ఈ దళితులు అణిచివేయబడ్డా అక్కడే ఉండాలి, దౌర్జన్యాలు జరిగినా అక్కడే ఉండాలి, మేము మా చెప్పు చేతుల్లో ఉండాలి, వివక్ష గురి కావాలి అనేటువంటి ఒక ధోరణి ఉందే. చాతుర్వర్ణ సిస్టంలో పాదాల కిందికి వెళ్ళి పుట్టినటువంటి వాళ్ళు మీరు కాబట్టి, మీరు పాదాల కిందనే నలుగుతూ ఉండాలి అని చెప్పేటువంటి పద్ధతి ఏదైతుందో దానికి కట్టుబడి ఉండాలి అనేటువంటి భావజాలం తీర్పుల వెనకాల ఉంది అనేటువంటిది. అంటే మనుస్మృతి యొక్క భావజాల పునాదుల్లోకి వెళ్ళి ఇలాంటి తీర్పులు వెలువడుతున్నాయి అనేటువంటిది మనం చూడాలి. అట్లాగే కేంద్రం ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వము జ్యుడిషియరీని ప్రభావితం చేస్తుంది అనేటువంటి దాంటానికి ఇట్లాంటి ఉదాహరణలకు మనకు కనిపిస్తున్నాయి. సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీరు ఒకటి చాతుర్వర్ణం అన్నారు. దళితులు చాతుర్వర్ణంలో ఉన్నారా? చాతుర్వర్ణ వ్యవస్థలో శూద్రుల్లో అతి శూద్రులుగా ఉన్నారు. ఓవరాల్ గా పంచములుగా ఉన్నారు కదా, పంచములుగా ఉన్నారు. అంటే దళితులందరూ కూడా చాతుర్వర్ణ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు చెబుతున్నటువంటి మాటల్లో ఎక్కడా సత్యం లేదు. ఎందుకు సత్యం లేదని చెప్పేసి అంటే, ఒకవేళ శూద్రులే అయితే 4 వర్ణాలు అయితే 6486 కులాలని ఎందుకు వచ్చాయి? ఇవి ఒక కులం ఇంకో కులం పైన పెత్తనం ఎందుకు చేస్తుంది, ఆ కులం ఇంకో కులం పైన పెత్తనం ఎందుకు చేస్తుంది అనేటువంటి ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థ అనేటువంటిది ఈ దేశంలో కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితులలో చాతుర్వర్ణ వ్యవస్థ లెక్క ప్రకారం అయితే శూద్రులందరూ, బీసీలు దళితుల మీద దాడి చేయకూడదు, బీసీలు దళితులు అందరూ శూద్రులే అని చెప్పేసి అనుకున్నప్పుడు దళితులు ఎందుకు ఊరికి చివరిలో ఉన్నారు, ఎందుకు దాడులకు గురవుతున్నారు అనేటువంటి దానికి అతిశూద్రులు పంచములు అంటే వాళ్ళు చెప్పినటువంటిది ఏమిటి అంటే, ఓడిపోయినటువంటి బానిసలు. వీళ్ళంతా పోరాటంలో ఓడిపోయినటువంటి బానిసలుగా, పశు మాంసాన్ని భక్షించేటువంటి వాళ్ళుగా ఉంటారు వీళ్ళు అనేటువంటి, అంటే లొంగిపోయినటువంటి వాళ్ళు, ఓటమి పాలైనటువంటి వాళ్ళు, పరాజితులుగా ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పేటువంటి మాటలు వాళ్ళ అర్థాలు చెబుతున్నారు. మరి అలాంటప్పుడు శూద్రుల్లో కూడా లేనటువంటి వీళ్ళని నువ్వు హిందూ ధర్మం కిందనే ఉన్నారు అని చెప్పేసి చెప్పడానికి నీకున్న ఆధారం ఏమిటి? లేదు కదా. అంటే నువ్వు పంచములుగా అతిశూద్రులుగా చూస్తున్నావు అని చెప్పేసి అంటేనే హిందువులు కాదని చెప్పేసి నువ్వే సర్టిఫికేట్ ఇచ్చినట్టు వాళ్ళకి. అందుకని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్స్ పొందుపరిచినటువంటి నేపథ్యం 2 విధాలుగా ఉంది. ఒకటి, నెంబర్ 1, 1000 సంవత్సరాలుగా వీళ్ళు గురవుతున్నటువంటి అణిచివేత, చదువుకు దూరంగా ఉన్నారు, సంపదకు దూరంగా ఉన్నారు, ఊరికి దూరంగా ఉన్నారు, ఆస్తులకు దూరంగా ఉన్నారు, ఆదాయాలకు దూరంగా ఉన్నారు, ప్రకృతి వనరులకు దూరంగా ఉన్నారు, అన్ని రకాలుగా దూరంగా ఉండటమే కాదు, ఆ ఊరి నుంచి గెంటివేయబడ్డ వాళ్ళుగా ఉన్నారు, వివక్షకు గురవుతున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు, మనిషిలాగా ప్రేమించబడని వాళ్ళుగా ఉన్నారు అనేటువంటి దాని నేపథ్యంలోకి వెళ్ళి రిజర్వేషన్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. రెండోది ఏమిటి, రాజ్యాంగం అనేటువంటిది గత మనుస్మృతి కంటే, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ కంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం అనేటువంటిది చట్టం ముందు అందరూ సమానులే, కుల మత లింగ భేదం లేకుండా అందరూ సమానులే అని ఆర్టికల్ 14 ద్వారా ఆయన స్పష్టం చేశాడు. ఎందుకు ఈ 2 అంశాలని పొందుపరిచాడంటే, సామాజిక అణిచివేత, ఆర్థిక దోపిడీకి గురవుతున్న వాళ్ళుగా దళితులు ఉన్నారు కాబట్టి ఈ 2 రకాలుగా వాళ్ళని విముక్తి చేయాలి కాబట్టి ఈ రిజర్వేషన్స్ ఇవి కల్పిస్తున్నా అంటాడు. అంబేద్కర్ మాటల్లో చెప్పాలంటే, ముందు కురుకుతున్న వాడిని దొరకబట్టుకోవాలి అని చెప్పేసి అంటే చేయూతనివ్వాలి అని. మనం గ్రామాల్లో పిల్లవాడు చదువులో వెనకబడ్డాడంటే పక్కన ట్యూషన్కి పంపిస్తాం. ఇవి ఉపశమనం లాగా జీవి గంజి పోసినట్టుగా ఉంటుంది. చావు బతుకుల్లో ఉన్నోడికి జీవి గంజి పోస్తుంటారు. మనిషిలాగా బతకాలి, కొంతకాలమైన బతకాలని చెప్పేటువంటి పద్ధతులలో ఉండేటువంటి పద్ధతులలో ఇవి ఈ రిజర్వేషన్స్ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాంట్లో పొందుపరచడం అనేటువంటి జరిగింది. అందుకనే ఇట్లాంటి ఒక ఈ చరిత్రని వక్రీంచే విధంగా ఈరోజు ఈ తీర్పు వచ్చింది. చాలా దుర్మార్గమైంది. ఈరోజు బ్రదర్ అనిల్ కుమార్ జీవితం క్రిస్టియనే, ఒక ఊర్లో పాస్టర్ జీవితం ఒక్కటి కూడా కాదు. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఊర్లో ఉన్నటువంటి ఒక మాదిగ పాస్టరు, మాల పాస్టరు జీవితం వేరు. పాస్టర్ను కూడా చూడండి మీరు, బీసీ పాస్టర్కి చూసేటువంటి చూపు గౌరవం వేరే ఉంటుంది ఊర్లో.
ఎస్సీ పాస్టర్ని చూసేటువంటి చూపు వేరే ఉంటుంది. ఎస్సీ పాస్టర్ దగ్గరికి బీసీలు వచ్చి భక్తులుగా వచ్చి అక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకోరు. బీసీ పాస్టర్ దగ్గరికి వెళ్తారు. బ్రదర్ అనిల్ కుమార్ దగ్గరికి అందరు కూడా బీసీలు ఓసీలు అంతా అక్కడికి వెళ్తుంటారు. ఊర్లో ఒక పాస్టర్ చిన్న గుడి చేసుకొని ఆ ఎస్సీలనే పట్టుకొచ్చి వాళ్ళతోటి చేపిస్తుంటాడు. అందుకని దైవ విశ్వాసాలు ఆధ్యాత్మికమైనటువంటివి, మత విశ్వాసాలు కూడా ఆధ్యాత్మికమైనటువంటివి. మత విశ్వాసాలన్నీ ఒక్క తీరుగలేవు. మీరు హిందూ మత విశ్వాసాలు అంటున్నారు కదా, ఉప్పలమ్మను మొక్కేటువంటి తరగతిగా ఏ తరగతులు ఉంటాయి, ఎల్లమ్మను మొక్కే తరగతులు ఏ తరగతులు ఉంటాయి, సాయిబాబాను మొక్కేటువంటి తరగతులు ఏ తరగతులకు ఉంటాయి, రాముణ్ణి పూజించే తరగతులు ఏ తరగతులకు ఉంటాయి, లెక్కలు తీయండి. ఎప్పుడైనా ఒక కట్టమైసమ్మ దగ్గరికి బోనం ఎత్తుకొని హిందూ ధర్మం ప్రకారంగానే కట్టమైసమ్మ హిందువే అయితే ఒక కోమటికి కులానికి సంబంధించినటువంటి ఒక మహిళ బోనం ఎత్తుకొని ఊరేగుతుందా ఎప్పుడైనా మీరు చూసారా ఎక్కడైనా? ఒక బ్రాహ్మణ స్త్రీ బోనం ఎత్తుకొని బోనాల పండుగలో పాల్గొంటుందా ఎప్పుడైనా? చెప్పండి. బతుకమ్మ పండుగ ఉంది. బతుకమ్మ పండుగ ఆడేటోళ్ళందరూ హిందువులే, క్రిస్టియన్లు ఆడరు, ముస్లింలు ఆడరు. బతుకమ్మ పండుగలోకి బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా వస్తారా? ఎందుకు రారు? బతుకమ్మ పండుగ హిందువుల పండుగే, బోనాల పండుగ హిందువుల పండుగే, ఎందుకు రారు? అంటే నేను అనేది ఏంటంటే కులాల వారి ఆచార సాంప్రదాయాలు, కులాల వారి అలవాట్లు, కులాల వారి సంస్కృతి, కులాల వారి పద్ధతులు, ఆచార సాంప్రదాయాలు అనేటువంటి కొనసాగుతున్న నేపథ్యంలో అన్నింటినీ కలగాపులగం చేసి ఇదంతా హిందూ ధర్మం అని చెప్పి ఒక స్రవంతి కింద ఉంది అని చెప్పి చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అట్లాంటి సాధ్యం కాదు. ఇప్పుడు చిందు యక్షగాన కళాకారులు ఉన్నారు, ఎవరి గురించి చెప్తారు? మాదిగల గురించి మాట్లాడుతుంటారు. సాధనా శూరులు ఉన్నారు, ఎవరి గురించి చెప్తారు? మందు హెచ్చళ్ళు ఉన్నారు, గొల్ల కుర్మల గురించి చెప్తారు. సాధనా శూరులు ఉన్నారు, పద్మశాలుల గురించి, మార్కండేయ గురించి చెప్తారు. హిందూ ధర్మంలోనే మార్కండేయని మొక్కేటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, కాటమేయను మొక్కుతారా వాళ్ళు వచ్చి? కాటమేయను మొక్కే వాళ్ళు ఉన్నారనుకో, మడేలయ్యను మొక్కుతారా వాళ్ళు వచ్చి? మడేలయ్యను మొక్కే వాళ్ళు ఉన్నారనుకో, ఊళ్ళో ఉన్న మాదిగ సవార్లచ్చమ్మను మొక్కుతారా? మొక్కరు. మాదిగ దేవతను మాలలు వచ్చి మొక్కలేరు, మాల దేవతను మాదిగలు వచ్చి మొక్కలేరు. ఇది అంతా ఒక ధర్మం అని చెప్తే ఎట్లా? అందుకని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యొక్క దాంట్లో విశాలత, భారతీయ యొక్క సామాజిక స్థితిగతుల యొక్క లోతుల్ని పరిశీలించలేకపోయింది. కేవలం మత విశ్వాసాల్ని మెదడుకి ఎక్కించుకొని ఇచ్చినటువంటి తీర్పులాగా ఉంది తప్ప సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి వివక్షను, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అసమానతల్ని పరిగణలోకి తీసుకున్నట్టుగా లేదు ఈ తీర్పు. అందుకనే మేము ఏం కోరుతున్నామంటే ఈ తీర్పు పైన ఏమన్నా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? సుప్రీంకోర్టుకు వెళ్తారు, కానీ నేనేమంటున్నా వ్యక్తులుగా వెళ్ళటం కాదు. ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేశాడు కాబట్టి రాజ్యాంగబద్ధంగా పౌరులందరికీ సమాన హక్కులు కల్పించాలి. కాబట్టి ఇక్కడ రాజ్యాంగబద్ధమైనటువంటి సమాన హక్కులు మతం ప్రాతిపాదికన రాజ్యాంగ హక్కులకు ఒక సెక్షనే దూరం అవుతుంది. కాబట్టి వాళ్లకు ఆ హక్కులు హరించేటువంటి వచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ మీరు కేంద్ర ప్రభుత్వమే ఒక బెంచి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని కేంద్ర ప్రభుత్వమే ఇంప్లీడ్ కావాలి దీంట్లో, ఆ హక్కులన్నీ వాళ్ళకి అందజేయాలి. అందుకని దళిత క్రిస్టియన్లందరికీ ఎస్సీ హోదా ఉండాల్సిందే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ వర్తించాల్సిందే, రాజ్యాంగబద్ధంగా కల్పించబడుతున్నటువంటి అన్ని రకాల హక్కులు వర్తించాల్సిందే, ఎస్సీ రిజర్వేషన్లు కూడా వాళ్ళకు వర్తించాల్సిందే తప్ప వాళ్ళు దళితులు కాకుండా పోరు. వాళ్ళు క్రిస్టియన్ విశ్వాసాలు నమ్మినంత మాత్రాన దళితులు కాకుండా పోరు. కాబట్టి ఇట్లా కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకొని ఆ హక్కులు వాళ్లకు రాజ్యాంగబద్ధంగా కల్పించేటట్టుగా, రక్షించేటట్టుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక మరో వివాదం అండి, ప్రవచనకారులు గరికపాటి గారు మధ్యాహ్న భోజన పథకం మీద, గుడ్డు పైన, ఉచిత విద్య పైన, శోభనం పెళ్లి కొడుకులు అయిపోతారంటూ ఇలాంటి కామెంట్లు చేసిన వార్తలు చూసి ఉంటారు చాలామంది, మీరు ఇప్పటికే మాట్లాడుతున్నారు. కానీ ఆయన నుంచి ఒక వివరణ వచ్చింది అదే సోషల్ మీడియాలో. వివరణ ఏమాత్రము క్షమాపణలు చెప్పడము, పొరపాటున దొర్లిందని చెప్పడము అని కాకుండా మాటలు వక్రీకరించినారు. ఈయన దళిత పక్షపాతి, పేదల పక్షపాతి, ఈ పేరుతోటి దాన్ని సమర్థించుకొని కౌంటర్ చేసే ప్రయత్నమే వచ్చింది. మీరు కూడా చూసే ఉంటారు. ఎట్లా చూడాలి ఈ పరిస్థితి? గరికపాటి నరసింహారావు గారు ఆయన వ్యాఖ్యల్ని ఎవరో వక్రీకరించారని చెప్పేటువంటిది పూర్తి అవాస్తవం. ఆయన వ్యాఖ్యలు ఓపెన్గా ఆయనే మాట్లాడినటువంటివి ఉన్నాయి. మధ్యాహ్నం భోజనం పెట్టుడేంది, దాంట్లో గుడ్డు పెట్టుడేంది, శోభనం పెళ్లి కొడుకులాగా పిల్లల్ని తయారు చేయటం ఏంది, ఆ మాత్రం బడికి పంపలేనోడు ఎందుకు బడికి పంపుతున్నాడు,
పుస్తకాలు ఇవ్వాలి, అన్నం పెట్టాలి, దాంట్లో గుడ్డు పెట్టాలి, గాడిది గుడ్డు పెట్టాలి అనేటువంటి పదాలు ఆయన మాట్లాడి. దీంట్లో సీక్రెట్ ఏం లేదు. ఆయన వాయిస్ని ఎవరైనా వక్రీకరించారు, ఆయన ఎక్కడి నుంచి మాట్లాడారు, ఆ వివరాలన్నీ కూడా ఆయన చెప్పొచ్చు. వక్రీకరించడానికి ఒక పత్రికల్లో రాస్తే, ఆయన మాట్లాడింది పత్రికల్లో ఎవరైనా రాస్తే దాన్ని వక్రీకరించారని చెప్పొచ్చు. నువ్వు డైరెక్ట్గా ఎలక్ట్రానిక్ మీడియాలో వీడియో మాట్లాడింది ఉంది కదా ఆధారం. మరి నీ వీడియోని ఎవరు వక్రీకరిస్తారు? ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, మీరు డైరెక్ట్ లైవ్ పోతుంది నా వాయిస్ని ఎవరు వక్రీకరించారనడానికి నేను కనపడుతున్నాను, మనిషిని కనపడుతున్నాను, నా మాట వినపడుతుంది. మనిషి కనపడి మాట వినపడ్డ తర్వాత వక్రీకరించే వాళ్ళు ఎవరు ఉంటారు? ఒకవేళ అయితే ఏ వీడియో కావాలి, ఏ వీడియో నేను మాట్లాడలేదన్నా చెప్పాలి. ఒకవేళ ఏఐ వీడియో నీ ఫేస్ ఏఐ వీడియో ఎలాగుంటుందో వాస్తవ వీడియో చెప్తే ఆయన చెప్పాలి. ఆ మాట ఆయన ద్వారానే రావాలి. అది ఏఐ వీడియో నాది కాదు, ఒకవేళ మీరందరూ అట్లయితే ఇట్లా నేను బహిరంగ క్షమాపణ చెప్తున్నాను అని చెప్పాలి. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పలేదు, వక్రీకరించారని తప్పుకున్నాడు. కానీ క్లారిటీ ఏమిటంటే ఆయన నోటికొచ్చినటువంటి పదాలు మాట్లాడేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. నరనరాన మనువాద మనుస్మృతి సంస్కృతిని మెదడు నిండా నింపుకున్నటువంటి ఒక అగ్రకుల అహంభావి గరికెపాటి నరసింహారావు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానని చెప్పేసానంటే, గరికెపాటి నరసింహారావు గతంలో ఒక మహిళల్ని కించపరుస్తూ మాట్లాడిండు, విశ్వకర్మల్ని కించపరుస్తూ మాట్లాడిండు, విశ్వకర్మలకి గతంలో బహిరంగ క్షమాపణ చెప్పిండు. కానీ దళిత పిల్లలు, నువ్వు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెడితే దాన్ని కూడా నువ్వు అంటున్నావంటే, ఎంతోమంది దేశంలో పరారైలు దేశం సొమ్ము తిని, ప్రజల సొమ్మును తిని, అట్లాగే పన్నులు రూపంలో ఎగ్గొట్టినటువంటి వాళ్ళు, కట్టకుండా ఎగ్గొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, బ్యాంకు లోన్లు తీసుకొని ఎగ్గొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, ఐపీ పెట్టి పరారైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ఆదాయ నష్టం జరగట్లేదట. ఈ పిల్లలకు పెట్టేదాంట్లోనే మాత్రమే ప్రభుత్వానికి భారం అవుతుంది అనేటువంటి పద్ధతిలో మాట్లాడి, ఇది భారము, ఆర్థిక భారం సమస్య కాదు. ఎందుకు గరికెపాటి నరసింహారావు ఈ మాట మాట్లాడంటే, మనుస్మృతి యొక్క శ్లోకాల్లో శూద్రులు విద్యను అభ్యసించరాదు, చదివితే నాలిక కోయాలి, వింటే చెవుల్లో సీసం పోయాలి. చిన్నజీయర్ స్వామి మాట్లాడతాడు ఇట్లాంటి విషయాలు. ఇప్పుడు గరికెపాటి మాట్లాడుతున్నాయి, ఇవేం కొత్త విషయాలు కావు. వాళ్ళ నోట వచ్చినాయి అని చెప్పేసి అంటే కొత్త విషయాలు కావు. ఎందుకు అంటే వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని, ఆ సిద్ధాంతం ప్రాతిపదికన ఆఫ్టర్ ఆల్ దళితులు పేదవాళ్ళు వీళ్ళకి ఇది పెట్టుడేంది అనేటువంటి ఒక భావజాలం. అప్పుడు చదవకూడదు అని చెప్పి మెదడులో చట్టాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నది ఎవరు? ప్రభుత్వ పాఠశాలలు ఎవరు వచ్చి చదువుతున్నారు? ఒక విభజన రేఖ గీయబడింది. ఆర్థికంగా సామాజికంగా వెనకబడినటువంటి వాళ్ళు దళితులు. ఒక పాఠశాల ఉందంటే 100కి 70% మంది దళితులే ఉంటున్నారు, 30% మంది బీసీలు ఉంటున్నారు, 1% 1/2% ఓసీలు ఉంటున్నారు. అంటే అట్టడుగు పేదలు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కోడిగుడ్డు పెడితే ఆదాయం పోతుంది అనేటువంటి మాట దాన్ని చాలా తప్పు. దానివల్ల అటెండెన్స్ పెరిగింది, దానివల్ల ఏకాగ్రత పిల్లల్లో పెరిగింది. మధ్యాహ్నం ఇంటికి పోయి మళ్ళీ తిరిగి రావటం కంటే అక్కడే అన్నం పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఏమంటే పాఠశాల స్టార్ట్ అయితే పిల్లలకు చదువు నేర్పేటువంటి పద్ధతి ద్వారా విద్యార్థుల యొక్క ఏకాగ్రత పెరిగింది, అటెండెన్స్ పెరిగింది, మంచిగా చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది, ప్రభుత్వ పాఠశాలలో మంచి రిజల్ట్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది కూడా పెట్టొద్దు అనేటువంటి ధోరణి ఎక్కడి నుంచి వచ్చిందంటే అది మనుస్మృతి మెదడులోకి వెళ్ళి వచ్చినటువంటిది. మీరు గతంలో చూశారు కదా, చిన్నజీయర్ స్వామి కులం ఉండాలండి అని కానీ, సమ్మక్క సారలమ్మను కించపరిచే అంటే ఆదివాసుల్ని కించపరిచేటువంటి ఎత్తుగడ ఆయన తీసుకున్నాడు చిన్నజీయర్ స్వామి. దళితులను కించపరిచేటువంటి వేదికను ఈయన పంచుకున్నాడు. అందుకని గరికెపాటి నరసింహారావు వ్యాఖ్యల్ని ఎవరు వక్రీకరించలేదు. ఆయన మాట్లాడినంత క్లారిటీగా ఉంది. ఈ పిల్లలాట శోభనం ఏమన్నాడు ఆయన అంటే, శోభనం పెళ్లి కొడుకులాగా రెడీ అవుతున్నారు అనేటువంటి పద్ధతులలో ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. విదేశాల్లో విద్యకు పెడుతున్నటువంటి ఖర్చు, భారతదేశంలో పెడుతున్నటువంటి ఖర్చుకు మధ్యలో ఎంత తేడా ఉందో గరికెపాటి నరసింహారావుకు తెలియదు. తర్వాత పౌష్టికాహార లోపం వల్ల ఎంతమంది పిల్లలు రక్తహీనతతో పుడుతున్నారో ఆయనకు తెలియదు. పౌష్టికాహారం దొరక్కపోవటం వల్ల సరైన విద్యకు దూరం అవుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో గరికెపాటి నరసింహారావుకు తెలియదు. ప్రధానంగా వీళ్ళందరూ అట్టడుగు తరగతుల్లో దళితులుగా, పేదవాళ్ళుగా, బలహీన వర్గాలుగా ఉన్నారనేటువంటి సంగతి తెలియదు. వాళ్ళందరికీ చదువు నిరాకరించాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి వాడిగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన చదువుకున్నటువంటి పాఠశాల, ఆ రోజుల్లో ఉన్నటువంటి స్థితిగతులు, ఈనాడు ఆయనకు ఆర్థిక సంపద వచ్చి చేరింది కాబట్టి ఆ పిల్లల్ని ఈసడించుకోవటం, అవమానించేటువంటి వైఖరికి పాల్పడ్డాడు. అందుకని గరికెపాటి నరసింహారావు బహిరంగంగా
దళితులు పేదలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. నీ వ్యాఖ్యలు ఎవరు వక్రీకరించలేదు, నువ్వు మాట్లాడిన వీడియోలు ఆధారంగా మాట్లాడుతున్నాయే తప్ప మరొకటి కాదు. అందుకనే గరికపాటి నరసింహారావు బహిరంగ క్షమాపణ చెప్పాలనేటువంటిది. తర్వాత ఇట్లాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం అనేది ప్రభుత్వ స్కీముని కించపరిచినందుకు ఎందుకు ఆయన మీద కేసు పెట్టకూడదు? ఏదో దళిత పిల్లలు తినేటువంటి తిండి మీద నువ్వు ఆంక్షలు విధించేటువంటి వైఖరితో ఉన్నావు కాబట్టి నీ మీద SC/ST కేసు పెట్టాలి. దళిత పిల్లల యొక్క తిండిని అడ్డుకునేది మేము అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్లో ఉంది. ఎందుకంటే దళితుల నోటి కాడి బుక్క లాగేస్తానికి ప్రయత్నం చేసినటువంటి వాడిపైన SC/ST అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని చట్టం చెబుతున్నది. ఇప్పుడు గరికపాటి నరసింహారావు ఆ దళితులకు ఆ మధ్యాహ్న భోజనం ఉండకూడదని చెప్పేసానంటే ఈ చట్టం కిందికి వస్తుంది. కాబట్టి నరసింహారావు మీద SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కేసు నమోదు చేయాలని చెప్పేటువంటిది డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే భవిష్యత్తులో ఈయనలాగా ఇంకోటి మాట్లాడకుండా ఉండాలి అని చెప్పేసానంటే చట్టపరమైన ప్రభుత్వ స్కీమ్స్ని విమర్శిస్తే, బయట ఎవరైనా స్కీమ్ని విమర్శిస్తే నువ్వు వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్నావు, లాఠీ చార్జ్ చేస్తున్నావు అని చేస్తున్నావు. మరి గరికపాటి నరసింహారావుని ఎందుకు లోపలేయట్లేదు? ఈ స్కీమ్నే వ్యతిరేకించాడు కదా, దళితుల్ని అవమానించాడు కదా, పేద విద్యార్థుల నోటికాడు బుక్క లాగేయాలని చెప్పి చూస్తున్నాడు కదా. మరి అలాంటి వ్యక్తి పైన ఎందుకు అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి నేను కోరుతున్నాను. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా మెనూ స్టార్ట్ చేసిండు. ఆయన టిఫిన్ కూడా పెట్టాలని చెప్పేటువంటి మెనూ స్టార్ట్ చేసిండు. ఇప్పుడు ఏమంటాడు ఆయన? అందుకని గరికపాటి నరసింహారావు వ్యాఖ్యల్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, పేదలు అందరూ కూడా ఖండించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ స్కైలాబాబు గారు. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, అటు సుప్రీంకోర్టు తీర్పు, మరోవైపు గరికపాటి వివరణ. ఈ అంశాలకు సంబంధించి చాలా సూటిగా, స్పష్టంగా, వివరణాత్మకంగా స్కైలాబాబు గారు అనేక విషయాలు చెప్పినారు. వాటిపైన తప్పకుండా మీ కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ టైమ్.